వెల్కమ్ టు 100 టీవీ. టాలీవుడ్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దిల్ రాజు గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే పండగకి సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్ చిత్రాలతో భారీగా కలెక్షన్లు రాబడుతూనే సూపర్ హిట్ల దిశగా కూడా సాగుతున్నారు. అయితే ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకంత చేదు అనుభవం అయితే ఎదురవుతున్నది దిల్ రాజు గారికి. ఐటీ దాడులతో సతమతం అవుతూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఆయన భార్య పేరు మీద భారీ ఆస్తులు పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్తే. ప్రస్తుతం దిల్ రాజు గారు ఆయన తీసినటువంటి సినిమాల సక్సెస్ కన్నా కూడా ఐటీ దాడులు చేస్తున్నటువంటి ప్రస్తుత సందర్భంలో మాత్రం ఒకంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన పేరు మీద కన్నా కూడా ఆయన భార్య పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్టుగా ఆల్రెడీ పట్టుకున్నారన్నట్టుగా కూడా తెలుస్తున్నది. సో దాని గురించి మీరేమంటారు? ఇందులో విచిత్రము, ఆశ్చర్యపోవాల్సిన అంశము నాకేది కనపట్టలేదు. ఎందుకంటే దాదాపు 60 సినిమాలు పైన ఆయన నిర్మించారు నిర్మాతగా. అనేక సినిమాలకి ఫైనాన్స్ కూడా చేస్తూ ఉంటారని విన్నాను నేను. అటువంటి నిర్మాత ప్లస్ ఆయన నిర్మించిన చిత్రాల్లో చాలా వరకు విజయవంతమైన చిత్రాలే ఉన్నాయి, గ్రాండ్ సక్సెస్ అయినటువంటి సినిమాలు. అందువల్ల లాభాలు కూడా అధికంగానే వచ్చే ఆస్కారము ఉంది. అంచేత వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఉండదు అని మనం ఎలా అనుకుంటాము? అంచేత అటువంటి స్వార్జితమైనటువంటి వ్యాపారము, సినిమా వ్యాపారం ద్వారా ఆయన సంపాదించిన ఆస్తులు, అలాగే దాన్ని పెట్టుబడులుగా పెట్టి వాళ్ళు అనేక వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. అలా వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి వాళ్ళ సంపాదన అది. దాన్ని వాళ్ళు కుటుంబ సభ్యుల పేరు మీదో, బంధుమిత్రుల పేరు మీదో, లేదా వాళ్ళ పేర్ల మీదో ఎంతవరకు లిమిట్స్ ఉంటాయో అలాగా పెట్టుకుంటారు, దాచుకోవాలి కదా. అలాగే ట్యాక్సులు కూడా పే చేస్తూ ఉంటారు వాళ్ళు. ట్యాక్స్ పే చేయకుండా ఏమీ ఉండరు, వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారస్తులు. అటువంటప్పుడు ఈ ఐటీ దాడులు జరగడము అనేటువంటిది సర్వసాధారణమైన అంశము. ఎందుకంటే పుష్ప 1, 2, గేమ్ చేంజరు ఇట్లాంటి పెద్ద పెద్ద విజయవంతమైన సినిమాలు తీస్తున్నప్పుడు వందల కోట్లతోటి చిత్రాలని నిర్మించడము, అలాగే వచ్చే లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. మరి దానికి ట్యాక్స్ సరిగా పే చేశారా లేదా, ఇలాంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాడికి ఇంకా ఇంకా వీళ్ళ దగ్గర ఏమన్నా దొరకచ్చు అనే ఇదితోటి వచ్చి ఉండొచ్చు. లేదా గిట్టని వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఐటీ వాళ్ళకి వర్తమానము రిటర్న్గా పంపించి ఉంటే వచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళంతట వాళ్ళే కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇందులో ఏమీ ఆశ్చర్యపడవలసిన అంశం నాకేం కనపట్టలేదు. ఇప్పుడు మీ ఇంటికి నా ఇంటికి ఎవరు ఐటీ దాడులకి రారండి. మనము రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులము. ఏదో నెల జీతాలకు పని చేసుకోవాలి, ఆ డబ్బులు వస్తే తినాలి, బతకాలి. అదే వేల కోట్లు తోటి లేదా లక్షల కోట్లు, వందల కోట్లతోటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ మీద ఐటీ దాడులు అనేటువంటివి సర్వసాధారణమైన అంశము. దీన్ని ఒక పాయింట్అవుట్ చేసి చెప్పుకోవాల్సిన విషయము కాదు, అలాగే ఇందులో అవమానపడి తలదించుకోవాల్సిన అంశము కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేస్తారని డబ్బున్న వాడి ఇంటికే పెడతారు. ఏమైనా లెక్కపత్రం లేకుండా ఆస్తులు ఏమన్నా ఉన్నాయా పట్టుకుందాము, ఏమీ లేవు, అన్నీ శిస్తులు కరెక్ట్గా కట్టేస్తున్నారు, ట్యాక్సులు కరెక్ట్గా పే చేస్తున్నారంటే వాళ్ళకు నమస్కారం చెప్పి వచ్చేస్తారు అంతే. ఈ తనిఖీలు చేయడం అనేటువంటిది కామన్ అండి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు, రాజకీయ నేపథ్యంలో జీవనం గడిపేవాళ్ళు, అలాగే బడా వ్యాపారులు కొంతమంది, వాళ్ళందరినీ కూడా ఈ ఐటీ వాళ్ళందరి మీద ఒక కన్నేసి వీలైనప్పుడల్లా ఐటీ దాడులు నిర్వహించడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. ఇందులో ప్రత్యేకించి అక్కడ ఇది దొరికింది, అది దొరికింది, ఈయన ట్యాక్స్ పే చేయట్లా అనడానికి లేదు. ఎవరు విషయంలో ప్రత్యేకించి మాట్లాడుకోవాలి అని అంటే, ఒక సామాన్య ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర సడన్గా
100 కోట్లు 200 కోట్లు ఆస్తులు, ఆస్తి పేపర్లు, నగ నట్ర క్యాషు దొరికిందనుకోండి ఐటీ దాడికి వెడితే, అప్పుడు నీకు నెల జీతం ఇంతే కదా, ఇంత ఆస్తి ఎక్కడిది అని ఐటీ వాళ్ళు ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు ఏదో చేయరాని నేరం చేసి సంపాదిస్తున్నారు, లంచాలు తీసుకోవడమో మరొకటో లేదా ఎవరికో తల వంచి వాళ్ళు ఇచ్చే ముడుపులు తీసుకొని చేస్తున్నారు పనులు, వాళ్ళ ఉద్యోగాన్ని జీతానికే పని చేయట్లేదు అనేది అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేస్తారు, ఇవన్నీ సీజ్ చేస్తారు, ఇంకా తగిన శిక్షలు ఏవో ఉంటాయి, వాటిని అమలు చేస్తారు. అంతేగాని దిల్ రాజు గారు లాంటి ఒక సినీ నిర్మాతని ఇంటిని ఐటీ సోదాలు చేస్తున్నారు అంటే మనము పెద్దగా ఆశ్చర్యపడవలసిన అంశము కాదు అని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.